ఎన్నికల అనంతరం కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటుండటంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి సిఎస్ డీజీపీలకు ఎన్నికల కమిషన్ సమన్లు జారీ చేసింది. ఏపీలో కొనసాగుతున్న హింసపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. పల్నాడు, చంద్రగిరి సహా పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఈసీ సమన్లు జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీని ఆదేశించింది. ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్లు విఫలమైనట్లు ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం సెక్యూరిటీ సిబ్బంది పార్టీ నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనాకు తెదేపా అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన సీఎం సెక్యూరిటీ సిబ్బంది సిద్ధం పోస్టర్, వైకాపా డీజే పాటలతో పార్టీ నిర్వహించారని లేఖలో పేర్కొన్నారు. ఇందులో 450 మందికి పైగా పోలీసులు పాల్గొన్నారని తెలిపారు. ఈ విందు నిర్వహించిన సీఎం సెక్యూరిటీ గ్రూప్ ఎస్పీ అట్టాడ బాపూజీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఈఓను చంద్రబాబు కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కళ్లు లేని కబోదిగా మారిందని మంత్రులు, వైసీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. మొత్తం వ్యవస్థను చంద్రబాబు, పురంధేశ్వరి మేనేజ్ చేశారని ఆరోపించారు. ఎన్నికల అబ్జర్వర్ కూడా టీడీపీకి అనుకూలంగా పనిచేశారంటూ మండిపడ్డారు. తమపై దాడులు జరిగాయని చెప్పినా కూడా పోలీసులు తమ పార్టీ నేతలపైనే కేసులు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల్లో జరిగిన దాడులు, పోలీసు వ్యవస్థ విఫలం అవడంపై మంత్రులు మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, జోగి రమేష్, మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ నాయకులు, సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు నిన్న ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, వ్యవస్థ అంతా చంద్రబాబు, పురంధరేశ్వరి చేతుల్లో ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎన్నికల అబ్జర్వ్ చంద్రబాబు, పురంధరేశ్వరి ఏది చెబితే అది చేయటం, ఎవరిని ట్రాన్స్ఫర్ చేయమంటే వారిని ట్రాన్స్ఫర్ చేశారని అన్నారు. రాష్ట్రంలో ఇంత హింస ఏ ఎన్నికల్లో జరగలేదన్నారు. చివరికి తమ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీలు క్యాంపెయినింగ్ చేసుకున్నాయని చెప్పారు. తమపై దాడులు చేస్తే వారిపై కేసులు నమోదు చేశారని, పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్నారు. ఏపీలో చంద్రబాబు, పురంధరేశ్వరి చేతిలో పోలీసు వ్యవస్థ, ఎన్నికల సంఘం కీలుబొమ్మలా పనిచేస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, రాజ్యాంగ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. జూన్ 4న వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని పేర్కొన్నారు. అన్ని రంగాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి జగన్కు పట్టం కట్టబోతున్నారని తెలిపారు. అందుకని చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారని, వ్యవస్థలను మేనేజ్ చేసి దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి అబ్జర్వర్, అతను ఒక రిటైర్డ్ ఆఫీసర్ అట. ఆయన ఏది చంద్రబాబు, పురంధేశ్వరి చెప్తే అది చేయటం, ఎవరిని ట్రాన్స్ఫర్ చేయమంటే వాళ్ళని చేయటం. ఈ రాష్ట్రంలో ఇంత హింస ఏ ఎన్నికల్లోనూ జరగల. చివరికి మా నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేస్తే వాళ్ళేమో మా అవతల వాళ్ళేమో క్యాంపెయిన్ చేసుకోవటం, మా మీద దాడులు చేస్తే మా వాళ్ళనేమో ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తాం. మా వాళ్ళు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ దగ్గరకు వచ్చేసి మాకు అన్యాయం జరిగిందని చెబితే 107 పెట్టాం. ఇలాంటి అకృత్యాలు ఈ రాష్ట్రంలో చేస్తూ ఉంటే పోలీసు వ్యవస్థ నిమ్మకి నీరెత్తినట్టు తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతూ ఉంది. అందుకనే ఈరోజు ఉదయం డీజీపీ గారిని కలిసాం. ఈరోజు ఇప్పుడు మళ్ళీ ఎన్నికల కమిషన్కి వచ్చి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేదు మాకు. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, పురంధేశ్వరి చేతిలో కీలుబొమ్మలాగా ఎన్నికల కమిషన్, పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉంది. వ్యవస్థలని మేనేజ్ చేయడంలో దిట్ట చంద్రబాబు నాయుడు. కేంద్రంతో అంటే బీజేపీతో పొత్తు పెట్టుకొని వ్యవస్థలను కొన్నిటిని మేనేజ్ చేసి ఈరోజు ఏదో కొన్ని ఎల్లో మీడియాల్లోనో కొన్ని ఛానల్స్లోనో కూటమి గెలవబోతా ఉందనేది ప్రచారం. మా వాళ్ళనందరినీ కూడా భయభ్రాంతులు చేయటం, కేసులు పెట్టించడం. ఈ పరిస్థితుల్లో ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకని కూడా చెప్తా ఉన్నాం. జూన్ 4వ తారీఖున సంబరాలకు సిద్ధం కండి. జగన్మోహన్ రెడ్డి గారు మరలా బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా వన్ సైడ్ వార్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా ఒకతాటి మీదకి వచ్చారు. మొత్తం కూడా జగనన్నకి పట్టం కట్టబోతా ఉన్నారు.
పల్నాడు రాయలసీమ హింసాత్మక ఘటనలపై కూటమి నేతలు రాజ్భవన్లో గవర్నర్కు ఫిర్యాదు చేశారు. హింసాత్మక ఘటనలు నివారించడంలో పోలీసులు అసమర్థతగా వ్యవహరించారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని నేతలు వెల్లడించారు. పెన్ డ్రైవ్లో అన్ని వీడియో ఆధారాలను గవర్నర్కు అందచేయగా ఆ హింసాత్మక ఘటనలను చూసి గవర్నర్ ఆశ్చర్యపోయారని తెలిపారు. జరిగిన హింసపై సీఎస్, డీజీపీలకు ఈసీ సమన్లు జారీ చేయడం సిగ్గుచేటని నేతలు మండిపడ్డారు. ఎన్నికల్లో వైసీపీ నేతలు సృష్టించిన అరాచకాలపై కూటమి నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. పల్నాడు, రాయలసీమలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన దాడుల గురించి వివరించారు. తెలుగుదేశం నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, బీజేపీ నేత లంకా దినకర్, జనసేన నేత చెల్లపల్లి శ్రీనివాసులు గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఓడిపోతున్నామని తెలిసే ఈ విధమైన హింసను ప్రేరేపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు చెల్లించాల్సిన నిధులు గుత్తేదారులకు చెల్లించే యత్నానికి కూడా అడ్డుకట్ట వేయాలని గవర్నర్ను కోరామని తెలిపారు. ప్రజలు తనను తిరస్కరించారని జగన్కు అర్థమైందని అన్నారు. ఓటమి పాలవుతున్నామని ఎన్నికల సమయంలోనూ తర్వాత అరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటింగ్ సమయంలో క్యూలో ఉన్న వారిని తరిమి కొట్టాలని చూశారని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అరాచకాలు సృష్టించాలని వైసీపీ నేతలు నిర్ణయించారని చెప్పారు. ఓటు వేయలేదు వీడు, కొట్టండి. ఓట్లు వేస్తారు టీడీపీకి, కొట్టండి. వీళ్ళు మన పార్టీ కాదు, కొట్టండి. ఇది వాళ్ళు చేసిన దౌర్జన్యం. ఎక్కడన్నా ఉందా? మన భారతదేశంలో ఉన్నావా, లేదన్నా ఇతర ఇస్లామిక్ దేశాల్లో ఉన్నావా? గవర్నర్ గారు చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఆయన మాచర్ల, నర్సరావుపేట, ఆ చంద్రగిరిలో మంచివాడు అతను, మా నాని, అతన్ని కొట్టి అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. తాడిపత్రిలో ఆ పెద్దారెడ్డి అతను ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేశాడు. వీటన్నిటి కూడా చెప్పినప్పుడు తప్పకుండా నేను చర్యలు తీసుకుంటాను, ఇంకొకసారి ఇటువంటి జరగకుండా చూస్తామని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఆయన చాలా సౌమ్యంగా, చాలా నా దృష్టికి కూడా వచ్చినాయి. నేను తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను. నేను ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి, ఆయన కుమారుడు చేసిన అరాచకాలు, పులవర్తి నాని గారి మీద జరిగిన హత్యా ప్రయత్నం, అట్లాగే ఏదైతే తాడిపత్రుల్లో పెద్దారెడ్డి అరాచకాలు, నరసరావుపేటలో జరుగుతున్న దుర్మార్గాలు, ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. మాచర్లలో ఏ విధంగా ఎట్లా మహిళల మీద దాడి జరిగింది, మిగతా వాళ్ళ మీద దాడులు జరిగినాయి. అట్లాగే దర్శిలో కూడా శ్రీలక్ష్మి పోటీ చేసే అభ్యర్థి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా దాడులు జరిగాయి. ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తేయడం జరిగింది. ఏదైతే వాళ్ళ చీఫ్ సెక్రటరీని, డీసీపీని ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనరు సమన్ చేయడం జరిగింది. ఇది చాలా అవమానకరం. దీని మీద స్పష్టంగా వివరాలతో కూడా రమ్మని ఢిల్లీ పిలవటం జరిగింది. దీని మీద అన్ని చర్యలు తీసుకుంటున్నాం, ప్రారంభించాం. ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం అవ్వు అని కూడా గవర్నర్ గారు తెలియజేయడం జరిగింది. తాడిపత్రి కానీ మరి సాక్షాత్తు పోలింగ్ ఏదైతే మన స్ట్రాంగ్ రూమ్ ఉంటుందో స్ట్రాంగ్ రూమ్ పక్కనే పులవర్తి నాని గారి మీద దాడి చేయటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి వైసీపీ నాయకుల్ని తాగిచ్చి విపరీతంగా మద్యం పోయించి రెచ్చగొట్టే కార్యక్రమాలు మా గ్రామాల్లో, మా విలేజెస్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఖచ్చితంగా మరి గవర్నర్ గారు ఇవాళ హామీ ఇచ్చారు. మేమందరం కలిసినప్పుడు ఆల్రెడీ ఇప్పటికే సమన్లు పంపించాం. ఖచ్చితంగా ఎవరైతే అధికారులు దీంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారో ప్రతి ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్నామని చెప్పారు. రెండు రకాల అంశాలు ముఖ్యంగా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒకటి హింసకి సంబంధించి పోలింగ్ జరిగే సమయంలో ఏదైతే అత్యధిక శాతం పోలింగ్ నమోదవుతుంది, ఇది ప్రజా వ్యతిరేక ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికే ప్రజల ముందుకు వచ్చారని పసిగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా హింసకి ప్రేరేపించి పోలింగ్ని తగ్గించాలి, పోలింగ్ శాతం అనేటటువంటి ప్రయత్నం చేసినా కానీ ప్రజలు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ఈ రాక్షస ప్రభుత్వానికి చర్మగీతం పాడాలని ఇవాళ 82%, దాదాపు 82% వరకు పోలింగ్ని తీసుకెళ్లినటువంటి ప్రజలు ఆ హింసని కూడా తట్టుకొని తీసుకెళ్లగలిగారు. అది ప్రజాస్వామ్య విజయం. ఏదైతే ఎలక్షన్ సుజావుగా జరగకపోవడానికి కూడా కొన్ని వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు కూడా ఫెయిల్ అయిపోయాయి. తర్వాత పోస్ట్ ఎలక్షన్లో కూడా వాళ్ళు రకరకాల హింస ప్రేరేపితంగా జరుగుతూ ఉంది. దీని అన్నిటి కూడా మా ఎన్డీఏ తరఫున గవర్నర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. వారు తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం, దీని మీద తప్పనిసరిగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి గవర్నర్ గారు పెద్ద మనసుతో వారు తీసుకోవడం మా మెమోరాండం జరిగింది. ప్రజల తరఫున ఏదైతే ఇందాక ఇప్పుడు దినకర్ గారు చెప్పినట్లు ఆర్థిక అంశాల మీద ఏదైతే ఎలక్షన్కి బూచేగా వారికి తాయిలా ఇస్తామని చెప్పి ప్రజలకి ఏదో మభ్యపెట్టి చేద్దామని చెప్పి 14,200 కోట్లు ఆ రోజున ఇవ్వజూపిన టైంలో 10వ తారీఖు
ఎలక్షన్ కమిషనర్ దాన్ని అడ్డుపడి 14వ తారీఖు మీరు ఇవ్వండి అని చెప్పంటే ఈ రోజు వరకు దాని మీద పత్తా లేదు. దానికి కూడా విన్నవించుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఆ ఫండ్స్ ఏవైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రజలకి చెందాలి. ఆ డబ్బు ఏదైతే లబ్ధిదారులకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, పేద ప్రజలకి వాళ్ళందరికీ చెందాలని చెప్పి గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా దాని మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పన్నారు. ఇది ప్రజలకు తెలుసుకోవాలని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. పోలింగ్ బూత్లలో హింస జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదని, ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. కొంతమంది పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారని, టీడీపీ నేతలు మాత్రం విచ్చలవిడిగా తిరిగారన్నారు. కూటమి ఫిర్యాదుతో ఈసీ పోలీసు అధికారులను మార్చిందని, అధికారులను మార్చిన తర్వాత కూడా హింస ఎందుకు జరిగింది అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ దాడులు, హింసాత్మక చర్యలపై డీజీపీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ నేతలు మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, పేర్ని నాని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మంత్రి అంబటి రాంబాబు మంగళగిరి డీజీపీ కార్యాలయం దగ్గర మీడియాతో మాట్లాడారు. పోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీ వారితో కలిసిపోయారని, తమకు బాగా ఓట్లు పడే చోట భారీగా పోలీసులను పెట్టారని అన్నారు. టీడీపీకి బలమైన గ్రామాల్లో పోలీసులను పెట్టలేదని, దీంతో వారు పోలింగ్ బూత్లను క్యాప్చర్ చేశారని అన్నారు. తనను హౌస్ అరెస్ట్ చేసి తన ప్రత్యర్థిని తిరగనిచ్చారని, చాలా దుర్మార్గపు చర్యలకు దిగారని అన్నారు. పోలీసు అధికారులను ఉన్నట్టుండి మార్చారని, అలా మార్చితే మేలైన పరిస్థితులు ఉండాలి కదా, మరి ఎందుకు హింస జరిగిందని పేర్కొన్నారు. అధికారులను మార్చిన తర్వాత ఎందుకు హింస జరిగింది, అవగాహన లేని డీజీపీ, ఎస్పీలను పెట్టడం వలన హింస జరిగింది అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. మాకున్నటువంటి అవగాహన మేరకు ఎలక్షన్ కమిషన్ చాలా మంది అధికారులను మార్చారు. ఐపీఎస్ అధికారులు మార్చారు, ఐఏఎస్ అధికారులు మార్చారు, కలెక్టర్లు మార్చారు, ఎస్పీని మార్చారు, డీజీపీని మార్చారు, ఇంకా పోలీస్ అధికారులను చాలా మార్చారు. దే హ్యావ్ దే రైట్. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగడం కోసం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ ఉన్న అధికారులు మాకేదో సహాయం చేస్తారనేటువంటి అనుమానంతో తెలుగుదేశం పార్టీ వారు, బీజేపీ వారు లేదా జనసేన వారు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీద మార్చారు. మారిస్తే ఏం జరగాలి? మెరుగైనటువంటి పద్ధతుల్లో ఎన్నికలు జరగాలి. అంతకన్నా ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు ఉంటే మాకు అనుకూలంగా ఉంటారనేటువంటి ఉద్దేశంతో మీరు మార్చారు. శభాష్. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అథారిటీకి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మార్చొచ్చు. మార్చినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. మాకే విధమైన అభ్యంతరం కూడా లేదు. కానీ మార్చిన తర్వాత ఎక్కువ జరిగాయే, ఎప్పుడు లేని విధంగా. గత ఎన్నికల్లో లేదు, అంతకుముందు 14 ఎన్నికల్లో లేదు ఇంత హింస. ఇవాళ అధికారులు మార్చిన తర్వాత హింస ఎందుకు జరుగుతూ ఉంది? కారణం ఏంటి? ఒకటి, మేము అనుమానపడుతున్నట్టు మీరు మార్చినటువంటి అధికారులకి, ఇంక్లూడింగ్ డీజీపీ కూడా సరైనట్టు అవగాహన లేదు రాష్ట్రం మీద. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, టీడీపీ దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అసాంఘిక శక్తులు రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయ కక్షతో బడుగు బలహీన వర్గాలపై దాడులు చేశారని, ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. పోలింగ్ సమయంలో టీడీపీ గూండాలు ఎక్కడికక్కడ తెగబడ్డారని, పోలింగ్ సజావుగా జరగకూడదని టీడీపీ దాడులు చేస్తుందన్నారు. టీడీపీ దాడులపై డీజీపీకి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని సజ్జల చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మీడియాతో మాట్లాడారు. రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డారని అన్నారు. కూటమి నేతలు చెప్పిన చోటే పోలీసు అధికారులను మార్చారని, ఈసీ నియమించిన పోలీసు అధికారులకు రాష్ట్రంపై అవగాహన లేదని తెలిపారు. టీడీపీ నేతలు ఇచ్చిన పార్టీకి పోలీసు అబ్జర్వర్ హాజరయ్యారని చెప్పారు. పోలింగుకు ముందే పోలీసు ఉన్నతాధికారులను మార్చేశారని చెప్పారు. ఎక్కడైతే పోలీసు అధికారులను మార్చారో అక్కడే హింస జరిగిందని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి అంటూ సజ్జల ప్రశ్నించారు. పోలింగ్ రోజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేశారని, టీడీపీ అభ్యర్థులు మాత్రం యథేచ్ఛగా తిరిగారని అన్నారు. గురజాల్లో ఓ గుడిలో తలదాచుకున్న దళితులపై దాడులు చేశారని తెలిపారు. ఈసీ వైఫల్యం కారణంగానే పల్నాడులో గొడవలు జరిగాయన్నారు. వీటన్నింటికీ ఎన్నికల కమిషనే బాధ్యత తీసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరిందని, పురంధరేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారని, వారు కోరిన అధికారులను వేశారని అన్నారు. మొత్తం 29 మంది అధికారులను ఉన్నట్లుండి ట్రాన్స్ఫర్ చేశారని తెలిపారు.
తెలిపారు. విష్ణువర్ధన్ రావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారని, విష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనా చౌదరికి దగ్గర మనిషి అని, అలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయని అన్నారు. టీడీపీ ఆఫీసులో రూపుదిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసిందని ఆరోపించారు. చెప్తున్నా కదా, ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఆ రోగం అది పోయినట్లంగా మైకం దిగినట్ల ఒక ఇది క్రియేట్ చేసి తను క్రియేట్ చేసుకున్న దాంట్లోనే ఇంకా ఉన్నట్టున్నారు. లేదు నేను అంటున్నట్టు డిమోరలైజ్ చేయాలనే దీంట్లో ఉన్నట్టున్నారు. ఆయనకు వ్యవస్థ ఒకటి ఏదన్నా తనకు దాని మీద పట్టు దొరికే రకమైన అవకాశం వస్తే దాన్ని వాడుకొని లాస్ట్ డిచ్ ఎఫర్ట్స్ కూడా లాస్ట్ మినిట్ వరకు ఏదైనా చేస్తాడు. అందులో భాగంగా చేస్తున్నారేమో అనిపిస్తుంది. నాకు అనిపిస్తున్నది ఈ 15 రోజులు అల్లకల్లోలం క్రియేట్ చేస్తే ఏదన్నా దాని ఇంపాక్ట్ ఎక్కడికెక్కడ మా పార్టీ వారు కొంత ఇది అవుతారేమో, లేక అధికారులు భయపడి రేపు వాళ్ళు చెప్పినట్టు ఆడి కౌంటింగ్ దగ్గర ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నాడేమో. కానీ ఆయన పప్పులేం ఉడకవు. ఇది ఇంకా తన సహజమైన నేచర్ అనుకోవాలా, బహుశా బయట ఈ 15 రోజులు ఆయనే వస్తున్నాడని ఇంప్రెషన్ క్రియేట్ చేసేందుకే రాస్తున్నట్టు. లేకపోతే గవర్నర్కి ఆయన రాయడం ఏంది? ఏది పథకాలకు కాదు కాంట్రాక్టర్లకు పే చేస్తున్నాడని అబద్దాలతో కూడినవి రాయడం ఏంది? ఇవన్నీ కూడా చూస్తే ఏదో హీ ట్రైంగ్ టు సెండ్ ఏ మెసేజ్. మరి ఈలోగా ఏం చక్కదిద్దుకోవాలనుకున్నాడో తెలియదు ఆయన చేసి. ఏదో తన నేచర్ లేదా తన కుట్ర ఉందని అయితే అనుకుంటున్నాను దీంట్లో పూర్తిగా. ఏపీ ఈఏపీ సెట్ 2024 ఎంట్రన్స్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 రీజనల్ సెంటర్ల పరిధిలో ఎంపిక చేసిన 142 సెంటర్లలో నేటి నుంచి 23 వరకు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బైపీసీ విద్యార్థులకు ఈ నెల 16, 17 తేదీల్లో 4 సెషన్స్లో, ఎంపీసీ విద్యార్థులకు ఈ నెల 18 నుంచి 23 వరకు 9 సెషన్స్లో నిర్వహిస్తున్నామని వివరించారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఏపీ సెట్ 2024కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3,61,640 మంది బాలురు, 1,80,104 మంది బాలికలు, 1,81,536 మంది అభ్యర్థులు ఏపీ సెట్ 2024కు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 22,901 మంది ఎంట్రన్స్ పరీక్షకు అధికంగా దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. విద్యార్థుల సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో కూడా 2 సెంటర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13 నుండి నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షలు ఈ నెల 16 నుండి 23 వరకు రోజు 2 సెషన్స్లో ఎంట్రన్స్ పరీక్షలు ఆన్లైన్ బేస్డ్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని తెలిపారు. బైపీసీ విద్యార్థులకు ఈ నెల 16, 17 తేదీల్లో 4 సెషన్స్లో, ఎంపీసీ విద్యార్థులకు ఈ నెల 18 నుండి 23 వరకు 9 సెషన్స్లో నిర్వహిస్తున్నామని వివరించారు. రోజుకు 2 సెషన్స్లో నిర్వహించే పరీక్షల్లో భాగంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. గత ఏడాది మధ్యాహ్నం సెషన్ 3 నుండి 6 గంటల వరకు ఉండేదని, ఈ ఏడాది అరగంట ముందుగా అనగా మధ్యాహ్నం 2:30 నుండి నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఎంట్రన్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమ హాల్ టికెట్, ఒక గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ప్రతి హాల్ టికెట్ వెనుక భాగంలో సెంటర్ రూట్ మ్యాప్ను ముద్రించడం కూడా జరిగిందన్నారు. ఏపీ సెట్ 2024 ఎంట్రన్స్ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని విద్యార్థులు ఈ విషయం గమనించాలని కోరారు. ఇక టెస్ట్ టైమింగ్స్ విషయానికి వచ్చేసరికి నేను చెప్పాను ఇదివరకే, రోజుల్లో 2 సెషన్స్ మనం కండక్ట్ చేస్తాం. ఫస్ట్ సెషన్ 9 నుంచి 12, ఈ ఎగ్జామినేషన్ 3 గంటల డ్యూరేషన్లో ఉంటుంది. 9 గంటలకి ఉదయం సెషన్ 9 గంటలకు ప్రారంభమై 12 గంటలకు ముగుస్తుంది. అండ్ మధ్యాహ్నం సెషన్ 2:30కు ప్రారంభమై 5:30కు ముగుస్తుంది. బట్ ఈసారి మనం 2:30 గంటలకు స్టార్ట్ చేసి 5:30 గంటలకు ముగిస్తున్నాం. ఎందుకంటే చీకటి పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి టెస్ట్ సెంటర్లో ఇబ్బందులు లేకుండా కాస్త అర్లీగా స్టార్ట్ చేస్తామని మనం ప్లాన్ చేసుకున్నాం. ఇది ప్రతి ఒక్క విద్యార్థి, తల్లిదండ్రి గమనించాలని మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే మధ్యాహ్నం సెషన్ టైమింగ్స్ ఒక అరగంట ముందుగా చేసాం. 3 గంటలకు ఇది వరకు, లాస్ట్ ఇయర్ వరకు 3 గంటలకు స్టార్ట్ అయ్యే ఎగ్జామ్ ఈ ఏడాది మాత్రం 2:30 గంటలకు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఎగ్జామ్ అన్నది అగ్రికల్చర్ ఫార్మసీ అన్నది 16, 17 ఎగ్జామ్ ఉన్నది.
ఎక్కడైతే స్టూడెంట్స్ ఈ సంవత్సరం స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక సెషన్ అనేది 9th సెషన్, ఇంజనీరింగ్లో 9th సెషన్ కూడా 23వ తారీఖు పెట్టడం జరిగింది. దానికి కూడా హాల్ టికెట్స్ అన్నీ కూడా వారికి కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ నంద్యాలకు సంబంధించిన ఇష్యూలో కూడా మేము అక్కడ స్పెషల్ అబ్జర్వర్స్తో పాటు వెహికల్స్ అది కూడా రెడీ పెట్టున్నాము. క్యాలిక్యులేటర్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అంటే ఈ ఈవెన్ వాచెస్లో కూడా అటువంటి లేకుండా అన్నెసరీగా మాల్ ప్రాక్టీస్ ఇష్యూలో వారెవరికి ఇబ్బంది రాకుండా వారెవరు తెలియకుండా ఇన్నోసెంట్గా కూడా ఒక్కోసారి వచ్చే అవకాశం ఉంది. ఏదో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ మా పేరెంట్స్ ఇచ్చారు, అక్కడ చాలా బాగుంది, దీంట్లో టైం పర్ఫెక్ట్గా తెలుస్తుంది, ఇవన్నీ ఉన్నా కూడా అవన్నీ లేకుండా మీరు ఈ దయచేసి 3 hours ఎగ్జామినేషన్ అన్నది సీరియస్గా తీసుకుని ఆ టైంలో ఈ ఫెసిలిటీస్ ఇటువంటివన్నీ లేకుండా అవి రాకుండా ఉండటమే బెటరు. ఓటమి భయంతో ప్లాన్ బి ప్రవేశపెట్టిన జగన్ రెడ్డి పోలింగ్ బూత్లలో వైఎస్ఆర్సీపీ నేతలు దాడులకు దిగారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. కర్రలు, రాడ్లు, బీరు సీసాలతో దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూడటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 25 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ మూకలు విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. ఓటమి భయంతో ప్లాన్ బి ప్రవేశపెట్టిన జగన్ రెడ్డి పోలింగ్ బూతుల్లో వైఎస్ఆర్సీపీ నేతలు దాడులకు దిగారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. పోలింగ్ బూతులకు ఓటర్లు రాకుండా చేసి గెలవాలని పథకం వేశారని ఆరోపించారు. రాక్షస పాలనను తరిమి కొట్టడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో పెను మార్పు వచ్చిందని, భారీగా పోలింగ్ శాతం నమోదైందని, ఆ నిరాశలో టీడీపీ అభ్యర్థులు, కార్యకర్తలపై వైఎస్ఆర్సీపీ నేతలు దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓడిపోతున్నామని వైఎస్ఆర్సీపీ నేతలు జీర్ణించుకోలేక అరాచకం, విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇనపరాడ్లు, కర్రలు, ఇతర మారణాయుధాలతో బీభత్సం సృష్టించారని, పులవర్తి నానిపై హత్యాయత్నం, కారంపూడిలో టీడీపీ కార్యాలయం, నేతల ఇల్లు ధ్వంసం చేశారని తెలిపారు. తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడి ఇంటిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి, సానుభూతి పరుల ఆస్తుల ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఇళ్లపైకి దాడులు చేసేందుకు, ఇళ్లు తగలబెట్టేందుకు పెట్రోల్ క్యాన్లతో వైఎస్ఆర్సీపీ గుండాలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కర్రలు, రాడ్లు, బీరు సీసాలతో దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూడటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 25 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ మోకలు విధ్వంసం సృష్టించారని తెలిపారు. 119 సంఘటనలు జరిగాయని, రాష్ట్రంలో ఈ విధ్వంసంపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు. రక్తం ధారలుగా కారుతున్నా కూడా భరించారు, ఓర్పుగా వెళ్ళి ఓటు వేశారు. మరి ఒక మహిళ తల చితికిపోయినా కూడా నేను ఓటు వేయాల్సిందని ఆ మహిళ చెయ్యి అడ్డం పెట్టుకొని పోలింగ్ బూత్లోకి వెళ్తే నరహంతకులైన వీళ్ళ గుండె మనస్సు కరగలేదు. అంతటి దుర్మార్గులు వాళ్ళు. రాష్ట్రమంతా కూడా అన్ని చోట్ల అరాచకం సృష్టించారు, దౌర్జన్యం సృష్టించారు. ఓడిపోతూ ఉన్న నిరాశ, నిస్పృహలు వాళ్ళకి వెంటాడుతూ ఉన్నాయి. నిరాశ, నిస్పృహలతోటి వైకాపా పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అనే టీం కొట్టుమిట్టాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఫ్రస్ట్రేషన్తో కొట్టుమిట్టాడుతూ ఇష్టం వచ్చినట్లుగా అలజలు సృష్టించి కనిపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కొట్టాలని భావించారు. లేదా మాచర్లలో ఏంటండి అరాచకం ఏంటండి? అలా పోలీసు వ్యవస్థ అసలు ఉన్నదా? పోలీసు వ్యవస్థ వెంటనే ఆ పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరిని కాళ్ళు కొట్టి లోపల పడేద్దండి. 4 నెలల ముందు బటన్ నొక్కినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి ఫండ్స్ 6 పథకాలకు సంబంధించి రిలీజ్ చేయాలని నానా యాగి చేశారు. ఎలక్షన్ కమిషన్ ఈ 2 రోజులు ఉండండి, ఎన్నికల తదనంతరం రిలీజ్ చేయమంటే నిన్న ఈరోజు చేయకుండా వాటి కాంట్రాక్టర్లు కట్టబెట్టి వీళ్ళ కమిషన్లు దండుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒక పథకం ప్రకారం దోచుకొని ప్రజల్ని దోపిడీ చేసి, ప్రజల్ని భయభ్రాంతులు చేసి, సాధ్యమైనంత వరకు హింస ప్రేరేపించి ఇక్కడ ఇబ్బందులు పెట్టి దుకాణం సర్దేయాలని చూస్తూ ఉన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండండి. ఇలా ఎలక్షన్ కమిషన్, డీజీపీ అందరూ కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళ యొక్క కుట్రలు, కుయుక్తులు కొనసాగకుండా అడ్డుకోవాల్సిన అవసరం, రిజల్ట్ రోజు వరకు వీళ్ళందరూ కూడా బాధ్యత అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అవసరం ఉంది. ఇలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు అనేది గుర్తుపెట్టుకొని ఈ అధికారులు బిహేవ్ చేయాలని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నా. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఫోర్సెస్ మరి ఎక్కడికి వెళ్ళినాయో, కింద సీఏలు, ఎస్ఏలు వీళ్ళు మాట వినట్లేదు, లేదా డిఎస్పీలు వాళ్ళు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. బట్ ఎక్కడో వ్యవస్థలో మాత్రం పూర్తిగా లోపం ఈ 2-3 రోజుల నుంచి కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. దీన్ని పోలీస్ వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. వారికి కాన్ఫిడెన్స్ ఇచ్చి పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా ఏదో డెస్పరేషన్తో చేస్తున్న పని. ఈ పనిని ఎవరు కూడా మేమైతే ఎటువంటి పరిస్థితుల్లో హర్షించము, ఎట్లాంటి పరిస్థితులు కూడా ఎంకరేజ్ చేయము. దయచేసి క్యాడర్కి మళ్ళీ కోరుతా ఉన్నాం, ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని
ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా కానీ మీరు మాత్రం తెలుగుదేశం పార్టీ క్యాడర్ని మేము కోరుతా ఉన్నాం. మీరు మాత్రం సమన్వయం పాటించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి ఆస్తులు ధ్వంసం కానీ ఎవరి ప్రాణానికి ముప్పు కానీ కలిగించేదానికి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంకరేజ్ చేయకూడదు, మనం దాంట్లో పార్టిసిపేట్ చేయకూడదు. దయచేసి మీరందరూ కూడా సమన్వయం పాటించాలని కోరుతాం. పెనమలూరు నియోజకవర్గం పోరంకి హై స్కూల్ వద్ద ఎన్నికల రోజు జరిగిన ఘర్షణలో తన పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు తెలిసిందని, ఘర్షణ జరిగినప్పుడు తాను అక్కడ లేనని గోగినేని ధనశేఖర్ తెలిపారు. ఎన్నికల రోజు తన ఓటు హక్కును వినియోగించుకుని తాను తూర్పు నియోజకవర్గం పరిధిలోనే ఉన్నానని, బెంచ్ సర్కిల్ దాటి వెళ్లలేదని చెప్పారు. మీడియా విలేకరిపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన సమయంలో కానీ, స్కూల్ వద్ద ఘర్షణ జరిగిన సమయంలో కానీ అక్కడ లేనని అన్నారు. పేరును పొరపాటున నోట్ చేసుకోవటమో, ఒక పేరు బదులు ఇంకో పేరు రాసుకుని ఉంటారని పోలీసులు దీనిపై విచారణ జరపాలని కోరారు. 11 గంటలకు బూత్ నుంచి బయటకు వచ్చి నేను విజయవాడ దాటి ఈ బెంజ్ కంపెనీ దాటి కానీ ఎక్కడికి వెళ్ళలేదు నేను. కానీ విచిత్రం ఏంటంటే పోలీస్ ఎఫ్ఐఆర్లో నా పేరు ఉందని చెప్పి ఈనాడు పేపర్లో రావడం జరిగింది. అది నాకు చాలా బాధాకరంగా ఉంది. పోలీసులు దాన్ని సరైన ఎంక్వైరీ చేసి ఆ విజువల్స్ ఉంటాయి లోకల్గా అక్కడ. ఆ విజువల్స్ చూసి నా పేరు గోగినేని ధనశేఖర్ అయితే వేరే ధనశేఖర్లు ఉండొచ్చు, సర్నేమ్లో అవి బాగా ఉండొచ్చు, లేదంటే పేరు గోగినేని నుండి పేరు వేరేది కావచ్చు. అదేదో చూసుకుని అది సరైన ఇది చూసుకుని చేయటం మంచిది. లేదంటే ప్రైవేట్గా నా ప్రయత్నం న్యాయస్థానం ద్వారా నేను చేసుకోదలుచుకున్నాను. దయచేసి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు చాలామంది ఉదయం నుంచి నా ఫోన్లు చేసి ఆ వార్త చూసి వాట్సాప్లు చేసి నన్ను చాలా ఇబ్బందికరంగా ఉంది నాకు ఆ విషయం. వాళ్ళందరూ చెప్తూ కానీ పేపర్లో వచ్చింది ఇలా ఏంటని వివరాలు అడుగుతుంటే బాధాకరంగా ఉంది. నేను ఏ పార్టీలో లేను, ఏ రాజకీయ పార్టీలో లేను. నాకు ఇష్టమైన వాళ్ళకి ఓటేసి నాకు ఇష్టమైన వాళ్ళతో ఏదో నా పరిధి నేను చేసుకుంటున్నాను. అంతేగాని రాజకీయ పార్టీలతో కానీ నా సంబంధం లేనివాడిని పలానా వైసీపీ పార్టీలో వాళ్ళకి చేసి ఇలా చేశారని చెప్పేసి నా పేరు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీడియా మిత్రుల్ని కొట్టిన దాంట్లో నా పేరు పెడతాం ఇంకా బాధాకరంగా ఉంది. మహీంద్రా ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సరికొత్త XUV 3X0 కారును నిన్న నగర మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ అన్ని రకాల సదుపాయాలను కల్పించారు. దేశవ్యాప్తంగా కారు విడుదలైన తొలి రోజే 50,000 బుకింగ్స్ అయినట్లు మహీంద్రా సేల్స్ మేనేజర్ ఎన్ భానుప్రకాష్ తెలిపారు. విజయవాడ ప్రసాదంపాడులోని మహీంద్రా ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ షోరూంలో XUV 3XO కారును నిన్న నగర మార్కెట్లోకి విడుదల చేశారు. జిల్లా జడ్జి వై శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. మహీంద్రా సంస్థ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ బిఎన్ అజయ్తో కలిసి కారును ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 50,000 బుకింగ్స్ అయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. మొదటి కస్టమర్ నాగేశ్వరరావుకు కారు తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా మహీంద్రా సేల్స్ మేనేజర్ ఎన్ భానుప్రకాష్ మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో XUV 3XO కారును రూపొందించడం జరిగిందన్నారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ అన్ని రకాల సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు. ఆకర్షణీయమైన 8 రంగుల్లో పెట్రోల్, డీజిల్ వెర్షన్లో లభ్యమవుతున్నాయని చెప్పారు. మహీంద్రా XUV 3XO వెహికల్ లాంచింగ్ ఉందండి. ఈ యొక్క వెహికల్ 7.49 lakhs నుంచి మనకి స్టార్టింగ్ అవుతుంది. మనకి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ మేము వెహికల్ లాంచ్ చేస్తున్నాం. మేము ఇది మీకు ఇందులో 8 న్యూ కలర్స్ ఇస్తున్నాం. బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్లో మీకు ఈ వెహికల్ అవైలబిలిటీలో ఉంటుంది. ప్లస్ మీకు ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో రెండిట్లో కూడా మీకు ఈ వెహికల్ అందుబాటులో ఉంటుందండి. సేఫ్టీ అనేది మేజర్గా మహీంద్రా అనేది కాన్సన్ట్రేషన్. సో మనం బేసిక్ వెహికల్ నుంచి మనకి వెహికల్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నాం. ABS CBD ఉంటుంది మనకి. ప్లస్ ఆల్ వీల్స్ కూడా మీకు డిస్క్ బ్రేక్స్ అనేది మీకు అవైలబిలిటీలో ఉంటుందండి. ఇందులో కస్టమర్స్ కూడా ఎక్కువగా చాయిస్ అనేది కూడా మీకు ఇందులోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మేము ఈ ఫస్ట్ డేనే మేము ఆల్మోస్ట్ 50,000+ బుకింగ్స్ అనేది మేము ఆల్రెడీ రీచ్ అయ్యామండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్. వీఆర్ రెడీ టు సర్వ్ ది కస్టమర్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.